హాయ్ ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ జూన్ 21వ తేదీన ప్రభుత్వం ప్రారంభించబోతూ ఉందండి. ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులను తీసుకున్న ప్రభుత్వం దరఖాస్తు చేసి అర్హులుగా తేలిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ నమోదు తప్పనిసరి అని చెబుతూ ఉన్నారండి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇలా ఉంది. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారులు తెలుపుతూ ఉన్నారు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రంతో పాటు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో వ్యవసాయ సహాయకులు ఈకేవైసీ చేస్తున్నట్లు తెలిపారు. మండలాల వారీగా వేలాది మంది ఈ పథకానికి అర్హత సాధించినట్లు అధికారులు తెలపగా, ఓటీపీ ద్వారా నమోదుకు అవకాశం లేకపోవడంతో యాప్లో వేలిముద్ర వేసి నమోదు చేయించుకోవాలని, వేలిముద్రలు పడని వారిని ముఖ ఆధారితంగా గుర్తిస్తామన్నారు. పథకానికి అర్హత పొందిన వారి జాబితాలు రైతు సేవా కేంద్రాల్లో ఇప్పటికే ప్రకటించినట్లు వివరించారు. అర్హతలుండి సరైన సమయానికి ఈకేవైసీ నమోదు చేస్తేనే ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలరు అంటూ మనకు తాజాగా అధికారులు అయితే చెబుతున్నారండి. పీఎం కిసాన్ ద్వారా 2,000, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000, మొత్తంగా 7,000 రూపాయలను ఈ జూన్ 21వ తేదీన రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయబోతూ ఉన్న నేపథ్యంలో మీ పొలంలో ఉన్న ప్రాంతంలోనే వేలిముద్ర వేయాలన్న నిబంధన ఏమీ లేదని, మీరు నివసించే ప్రాంత పరిధిలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని నమోదు చేయించుకుని ఈకేవైసీ పూర్తి చేయించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా 7,000 రూపాయల నిధులు మీ ఖాతాలో జమ అవుతాయి అంటూ అధికారులు చెబుతుండగా, ఈ మేరకు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో రైతు సేవా కేంద్రాల్లో ఈ అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితా రూపొందించిన నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒకసారి సరిచూసుకుని మీ పేరు ఉన్నట్లయితే అక్కడే ఈకేవైసీ పూర్తి చేసి, ఒకవేళ జాబితాలో పేరు లేనట్లయితే మరలా దరఖాస్తు అయితే చేసుకోండి.